ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా గుజరాత్లోని వారాహి గోశాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలు గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి మురిసిపోయారు. మూగజీవాల పట్ల ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలను చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా గోశాలలోని మూగజీవాల సంరక్షణ కోసం 11 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పటికీ వాటి సంఖ్య 7,000కు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ గ్రామంలోని ప్రజలందరూ గోవుల సంరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు, కానీ నా తరపున 11 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. దానివల్ల వారి సేవలు మరింత విస్తృతం అవుతాయని అనుకుంటున్నానని సోనూ సూద్ తెలిపారు. గోవుల పట్ల ఈ గ్రామ ప్రజలు చూపిస్తున్న ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసిందని, ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇప్పటి నుంచి వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఇక్కడికి వస్తుంటానని అన్నారు సోనూ సూద్. కాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నారు సోనూ సూద్. విలన్ గానే కాకుండా డైరెక్టర్ గాను, నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. చివరగా ఫతే అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సోనూ సూద్. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగాను, దర్శకుడుగాను సత్తా చాటాడు. దీని తర్వాత ప్రాజెక్టు సోనూ సూద్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా కరోనా సమయం నుంచి సోనూ సూద్ తరచూ ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. లాక్డౌన్ కాలంలో వలస కూలీలను తన సొంత ఖర్చులతో సొంతూళ్లకు పంపించడం ద్వారా రియల్ హీరోగా జనం హృదయాల్లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియా వేదికగా తనకు దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ వారికి సాయం చేస్తున్నారు.